తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు, భక్తులతో కిక్కిరిసిపోయిన శైవ క్షేత్రాలు. యాగంటి పుణ్యక్షేత్రానికి పోటెత్తిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు. వేలాలగట్టు మల్లన్న ఆలయానికి భక్తుల తాకిడి, మల్లన్న కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎమ్మెల్యే వివేక్. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ గుడ్ న్యూస్, వంట గ్యాస్ సిలిండర్ పై ₹100 తగ్గించిన కేంద్ర ప్రభుత్వం. రాజ్యసభకు సుధామూర్తిని నామినేట్ చేసిన రాష్ట్రపతి, శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ చేసిన ప్రధాని మోదీ. ఢిల్లీలో ఉత్కంఠ రేపుతున్న ఏపీ రాజకీయాలు, సీట్ల సర్దుబాటుపై అమిత్ షా నివాసం వేదికగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ. రాష్ట్ర ఉద్యోగులపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం, ఉద్యోగ సంఘాలు చేపట్టిన ధర్నాలో పాల్గొన్న హర్షవర్ధన్ రెడ్డి. తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సింగరేణి విభాగాల్లో ఖాళీగా ఉన్న 173 పోస్టుల భర్తీ. తిరుమల శ్రీవారి సేవలో భీమా చిత్ర యూనిట్ సభ్యులు, విఐపి బ్రేక్ లో స్వామివారిని దర్శించుకున్న హీరో గోపీచంద్, దర్శకుడు హర్ష. వాజేడు భద్రాచలం ప్రధాన రహదారిపై మావోయిస్టు కరపత్రాలు కలకలం, మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మద్దతుగా కరపత్రాలు విడుదల. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం, సుమారు ₹60 లక్షల మేర ఆస్తి నష్టం. ఇంగ్లాండ్ 5వ టెస్టు మ్యాచ్లో టీమిండియా బ్యాటర్ల సత్తా, కెప్టెన్ రోహిత్ శర్మ, సుమన్ గిల్ సెంచరీలు.